హై ఫ్రెండ్స్, చాలామంది బిగ్ పాయింట్ నెట్వర్క్లో కేవైసీ అంతా ఈ సెట్టింగ్లో ఉండే కేవైసీ అనుకుంటున్నారు. ఒకసారి మీరు చూసుకోండి. సెట్టింగ్కి వెళ్తే ఇదిగోండి, ఈ విధంగా మనకి కేవైసీ అనేది కనిపిస్తుంది. దీనిపై మీరు ఫిల్ చేసుకుని వెయిట్ లిస్ట్లో పెడితే వస్తుంది అనుకుంటున్నారు, కానీ అది కాదండి. మనకి కేవైసీ అనేది మనకి హోమ్ పేజ్లోకి వెళ్ళి అలా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వైట్ పేపర్ అనేది కనిపిస్తుంది కదండి. ఈ వైట్ పేపర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మనకి స్టార్టింగ్లోనే స్టార్టెడ్ కేవైసీ ఉంది కదండి. దీనిపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అవ్వండి. చాలామంది ఇలా ఈ పోర్టల్ నుంచి చేసుకున్న వాళ్ళు చాలామంది కేవైసీలు అవ్వట్లేదని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. ఫోటో అనేది అప్లోడ్ కావట్లేదని అంటున్నారు. ఎందుకంటే నాది కూడా ఫోటో అనేది అప్లోడ్ కాలేదు. కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఇదిగోండి ఈ లింక్ ఉంది కదండి, మనకి ఈ లింక్పై క్లిక్ చేసి మీరు కేవైసీ చేసుకుంటే చాలా సింపుల్గా కేవైసీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ లింక్పై క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది సేమ్ అదే విధంగా వస్తుందండి. దీనికి చాలా మందికి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ కొడుతున్నప్పుడు రాంగ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే, మీ యొక్క యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది కదండి. మీరు ఇందులో చేయాల్సింది ఇదిగోండి, లాగిన్ విత్ పాస్వర్డ్ అని ఉంది కదండి. దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీ యొక్క జీమెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఫర్గెట్ పాస్వర్డ్పై క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్పై క్లిక్ చేస్తే మనకి మన మెయిల్కి ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ కోడ్ని కాపీ చేసుకుని ఇక్కడ పెట్టాలి. అది ఎలానో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇలా మనకి మన మెయిల్కి అనేది ఒక న్యూ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని కాపీ చేసుకుని మీ యొక్క పాస్వర్డ్ పేస్ట్ చేసి సింగ్ అవ్వండి. అక్కడ వచ్చిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసుకుని మీరు సింగ్ అవుతే ఇంటర్ఫేస్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, జనరల్, ఫోన్ నెంబరు, ఇండియా, నేషనాలిటీ, అలాగే కంట్రీ ఆఫ్ బర్త్, ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. ఇందులో మనకి 5 స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్ స్టెప్ అనేది సేమ్ టు సేమ్ ఉంటుంది. థర్డ్ స్టెప్లో మనం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు చెప్పాను కదా ఇందాక, మీరు ఇక్కడ నుంచి అప్లై చేసిన చాలామందికి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ కావడం అప్లోడ్ అనేది అవ్వట్లేదు. అదే మీరు వెబ్సైట్ నుంచి చేస్తే అప్లోడ్ అనేది అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఇందులో నుంచి చాలాసార్లు చేశాను, నాకు అప్లోడ్ కాలేదు. అదే నేను వెబ్సైట్ నుంచి ట్రై చేస్తే వితిన్ 2 అవర్స్లో నా కేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు 3వ స్టెప్లో ఈ విధంగా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ నొక్కితే మనకి 4వ స్టెప్లో ఫేస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. చూడండి, స్ట్రైట్గా చూడాలి. తర్వాత హెడ్ అనేది లెఫ్ట్ సైడ్కి తిప్పాలి, అలాగే రైట్ సైడ్కి తిప్పాలి. మళ్ళీ స్ట్రైట్గా చూస్తే మనకి కేవైసీ అనేది లైవ్నెస్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టు మనకి లాస్ట్ స్టేజ్కి వస్తుంది. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఏమైనా పాలిటిక్స్లో ఉన్నారని అడుగుతుంది. మనం పాలిటిక్స్లో లేము కాబట్టి ఫస్ట్ వదిలేయండి. రెండోదాన్ని మనం టిక్ చేయాలి. అలాగే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఇక్కడ చూపించినట్టు మీ యొక్క డీటెయిల్స్ని సెర్చ్ చేసుకుని చూపెడుతుంది. మనం అక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం 5th స్టేజ్లోనే మన యొక్క డీటెయిల్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మనం సబ్మిట్ వెరిఫికేషన్పై క్లిక్ చేయాలి. ఇదిగోండి, సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ విధంగా సబ్మిటెడ్ అని చూపెడుతుంది. మనం దానిపై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అండర్ రివ్యూ అని ఒక పాప్ అనేది రావడం జరుగుతుంది. మీకు కేవైసీ అప్రూవ్ అయిందా లేదనేది మెయిల్కి వస్తుంది. మెయిల్ని మీరు చెక్ చేస్తూ ఉండాలి. అది ఎలా వస్తుందంటే, మనకి చూడండి, మెయిన్లో లేదు, మనకి ప్రైమరీ మెసేజ్ బాక్స్లో లేదు. కాబట్టి మనకి ఇక్కడ చూడండి స్పామ్ అని ఉంది కదండి. ఇక్కడ స్పామ్పై క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి టిక్ కాయిన్ వెరిఫికేషన్ అప్రూవ్డ్ అని ఉంది కదండి. ఇదిగోండి, నాకు అప్రూవ్ అనేది అయిపోయింది. జస్ట్ 2 అవర్స్లోనే నాకు కంప్లీట్ అయింది.